అండ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చూసుకున్నట్టయితే ఇప్పటికి వందలాది వేలాది కోట్ల బెట్టింగ్ నడుస్తున్నాయి. అండ్ హింసాకాండ జరిగింది, తలలు పలగొట్టుకుంటున్నారు. అండ్ కొంతమంది అంటే జగన్ గారు మొన్న చాలా కాన్ఫిడెన్స్గా వారు కూడా వై నాట్ 175 అంటున్నారు. వీళ్ళిద్దరు మీ డిప్యూటీ సీఎం నేను సీఎం అన్నట్టు కూడా పంచుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది సార్. ఏం సార్ ఆంధ్రప్రదేశ్లో మీ సర్వే రిపోర్టు ఎట్లా ఉంది, గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉంది అనుకోవచ్చు? ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ ఎన్నికల సందర్భంగా జరిగిన హింస ఎంతటి ఘోరం అంటే పోలింగ్ అయిపోయిన 3 రోజుల తర్వాత కూడా టీడీపీకి కూటమికి ఓటేసిన వాళ్ళని గుర్తించి ఉరికించి గ్రామాల్లో పొలాలు వెంటబడి కొడుతున్నారు. ఇది ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ అయ్యి ఎస్పీలని కలెక్టర్ని మార్చేదాకా సస్పెండ్ చేసి బదిలీ చేసేదాకా వెళ్ళింది. అసలు ఎన్నికల రోజు జరిగిన హింసే ఘోరం అంటే ఎన్నికల తర్వాత జరుగుతున్న హింస. ఇవాళ పోలింగ్ కౌంటింగ్ తర్వాత 10 రోజుల పాటు కేంద్ర బలగాల్ని ఆంధ్రాలో ఉంచాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు. అంటే ఇది ఎటు దారి తీస్తుంది? గెలుస్తున్నామన్న ధైర్యంతో చేస్తున్నారా, ఓడిపోతున్నామన్న కోపంతో చేస్తున్నారా వైసీపీ వాళ్ళు అనేది మనం చూడాలి. ఎందుకంటే ఎన్నికలు అంటే చెదురుమదురు ఘటనలు, చిన్న చిన్న గొడవలు ఎక్కడైనా జరుగుతాయి. కానీ గుర్తుపెట్టుకొని ఇంటింటికి వెళ్ళి ఎవరిని కొట్టేసినా అడిగి కొట్టడం అనేది ఇప్పుడు చాలా దుర్మార్గంగా జరుగుతుంది. ఈవెన్ పోలింగ్ రోజు కూడా మీరు చూస్తే ఓటర్లను ఎమ్మెల్యేలు కొడుతున్న పరిస్థితి, ఎమ్మెల్యేని జనం ఉరికించి కొడుతున్న పరిస్థితి. పల్నాడు ప్రాంతంలో ఎమ్మెల్యేలని, వైసీపీ ఎమ్మెల్యేని జనం ఉరికిచ్చారు రోడ్ల మీద, పోలింగ్ బూత్లకు కూడా రానివ్వలేదు. అంటే ఇది ఏ రకమైన చైతన్యం? ఎవరి వైపు ఉన్న చైతన్యం? ఎవరిని ఓడించడానికి జనంలో వచ్చిన చైతన్యం, లేదంటే ఎవరిని గెలిపేయడానికి జనంలో వచ్చిన చైతన్యం కింద చూడాలి. సో ఆంధ్రప్రదేశ్లో ఈసారి పర్టికులర్గా మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఎవరి వర్షన్ వాళ్ళు చేసుకున్నారు. నా దగ్గర ఇప్పుడు 2 థియరీలు ఉన్నాయి. ఒక థియరీ ఏంటంటే టీడీపీ వార్ రూమ్ వాళ్ళు మాకు 106 నుంచి 112 రాబోతున్నాయని ఒక వార్ రూమ్ డిస్కషన్ చేసి వాళ్ళు ఇంటర్నల్గా సర్క్యులేట్ చేసుకున్న మెసేజ్ నా దగ్గరికి వచ్చింది. ఇంకా రెండోది సాక్షి వాళ్ళు చేయించిన ఇంటెలిజెన్స్ సర్వే, సాక్షి మీడియా చేయించిన ఇంటెలిజెన్స్ సర్వేలో 112 నుంచి 120 వైసీపీకి రాబోతున్నాయని ఒక సర్వే వచ్చింది. అది కూడా నా దగ్గరికి వచ్చింది. సో అంటే ఎవరికి వాళ్ళు మేము గెలవబోతున్నాం. ఇది ఇలా నమ్మకం ఉండటంలో తప్పు లేదు. కాకపోతే ఈసారి పర్టికులర్గా ఏం జరిగిందంటే 7 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కనుక 4వ దశలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగింది. ఇంకా 3 దశలు దాటిన దాకా ఎగ్జిట్ పోల్ అని చెప్పడానికి లేదు. సో జూన్ 1వ తారీఖు సాయంత్రం 6:30 వరకు ఎవరు గెలుస్తున్నారనే విషయాన్ని అఫీషియల్గా చెప్పడానికి లేదు. ఇక మిగతా అన్నీ కూడా ఇండైరెక్ట్గా మాటలు, ఆయనే గెలుస్తాడట, ఆయనే వస్తాడట, మళ్ళీ వారిదే అధికారం అట, ఇట్లా ఏదేదో డ్రామాలు చేసి తమ్మనేల్స్ పెట్టి డ్రామాలు నడిపేయడం తప్ప ఇప్పుడు ఎవరైనా రియల్గా ఎగ్జిట్ పోల్ చేసి రిలీజ్ చేస్తే ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకుంటుంది. కాకపోతే ఏం ఆగట్లేదు, అంచనాలు ఆగట్లేదు. బయటికి రావాల్సిన సమాచారం అంతా సోషల్ మీడియాలో వస్తూనే ఉంది. ఇందులోనే చాలా ఫేక్స్ వస్తున్నాయి. ఒక 2-3 నేషనల్ సర్వే ఏజెన్సీలు ఉన్నాయి, వాళ్ళు చెప్పితే పక్కా జరుగుతుంది. అట్లాంటి వాళ్ళు కూడా ఆల్రెడీ కూటమి గెలుస్తుందనో వైసీపీ గెలుస్తుంది చెప్పినట్టుగా గ్రాఫిక్స్ తయారు చేసి మార్కెట్లో వదిలేస్తున్నారు. సరే ఎంతసేపు చెప్పుకున్నా వాళ్ళ ఆనందం కోసం జరిగే తప్ప అసలు విషయం అయితే బ్యాలెట్ నుంచే తేలాలి. కానీ మరి ఏం జరిగింది ఈ ఆంధ్రప్రదేశ్లో? ఎవరు జనం ఎటువైపు ఉన్నారు, ఎవరికి ఓటేశారన్న విషయంలో కూడా ఈ 2 రకాల తీర్లు మనం చూసుకున్నప్పుడు కొన్ని బలమైన కారణాలు కనపడుతున్నాయి. ఒకటి, టీడీపీ పెరిగిన ఓటర్ శాతం అంతా కూడా టీడీపీ వల్లనే పెరిగింది, టీడీపీకి వేయటానికే పెరిగింది అనేది ఒక నారేషన్. లేదు చంద్రబాబు వస్తే మా స్కీములు తీసేస్తాడు కనుక జగన్ ఉంటేనే మా డబ్బులు మాకు వస్తాయన్న భయంతో జనం మళ్ళీ హైదరాబాద్ నుంచి కూడా లక్షలాది మంది పోయి ఓటేశారు, అది కూటమికి వైసీపీకి వేసారు అనేది ఒకటి నడుస్తుంది. ఇంకో నేరేషన్ ఏంటంటే అసలు హైదరాబాద్ నుంచి పోయిన వాళ్ళలో 90% కూటమికి ఓటేశారు, వాళ్ళందరినీ బస్సులు పెట్టో ప్రైవేట్ వెహికల్స్ పెట్టో తీసుకొచ్చి వేశారు అని. కానీ మనం జనంతో పోస్ట్ పోల్ ఎలక్షన్స్తో మాట్లాడుతున్నప్పుడు రూరల్లో ఉమెన్ ఓటింగ్ పెరిగింది. ఆ పెరిగిన ఉమెన్ ఓటర్లు అందరూ కూడా జగన్ ఉంటేనే మాకు పెన్షన్ వస్తుందని కానీ ఇతరత్ర పిల్లలకి చదువు సంబంధించిన స్కీమ్ కంటిన్యూ అవుతారు కానీ ఆ ధీమాతో వాళ్ళందరూ వేశారని చెప్పి. ఇంకొక కామెడీ నారేషన్ కూడా ఉంది ఇందులో. జగన్ వస్తే మళ్ళీ మా మొగుళ్ళు పిచ్చి మంది దాగి చచ్చిపోతారు కనుక జగన్ రావద్దు, చంద్రబాబు రావాలని అందరూ మహిళలందరూ కట్టగట్టుకొని వచ్చి ఓటేశారు. జగన్ వస్తే మళ్ళీ పిచ్చి మందు పోస్తాడు, పనికి మళ్ళీ బ్రాండ్లను దాపిస్తాడని. సో అందుకే ఇట్లా ఈ పోస్ట్ పోల్ ఎలక్షన్ ఎనాలిసిస్ అనేది చాలా ఎవరికి అంతుబట్టని తీరులో ఆంధ్రప్రదేశ్లో సాగుతుంది. ఇప్పటి వరకు ఎక్కువ మెజార్టీ మనం నెక్స్ట్ మా సర్వేల గురించి మాట్లాడుకుంటే కూడా మెజార్టీ సర్వే సంస్థలు జగన్ గెలుస్తారని ఇస్తున్నాయి. కొంచెం మైనార్టీ తక్కువ సంఖ్యలో సర్వే ఏజెన్సీలు కూటమి గెలుస్తారని ఇస్తున్నారు. సో ఈ రకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయా సర్వే సంస్థలు
చట్ట ప్రకారం నిబంధన ప్రకారం ఇవ్వాల్సి లేకుండా ఏదో ఒక ఇండైరెక్ట్ రూపంలో ఒక మెసేజ్ని అయితే ప్రజల్లోకి పంపే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఓకే సార్. సార్ ఇప్పుడు ఈ హింసక అంటే ఆల్రెడీ సీట్ల పంపకాలు అవి కూడా అక్కడ జరుగుతున్నాయని కూడా టాకు. అండ్ ఇప్పుడు ఈ 3 పార్టీలు అంటే బీజేపీ కావచ్చు, జనసేన ఉండడం వల్ల కూటమికి ఏమైనా ప్లస్ అయింది అనుకోవచ్చా? అంటే వాస్తవానికి ఒక నేరేషన్ ఎలాంటి బిల్డ్ చేశారంటే బీజేపీ రాగానే కూటమికి అవకాశాలు దెబ్బతిన్నాయి, ఒక 10-20 సీట్లు ఓడిపోద్దని చెప్పారు. కానీ పోస్ట్ పోల్ ఎలక్షన్లో మాట్లాడితే ఏం చెప్తారంటే బీజేపీ రావడం వల్ల కూటమికి లాభం జరిగిందని చెప్తున్నారు. ఓకే. ఎలా జరిగిందంటే మామూలుగానే ముస్లింలు అనేవాడు ఫస్ట్ నుంచి కూడా వైసీపీతోనే ఉన్నారు, టీడీపీకి ఏమి వేయరు. ఎంతో కొంత ఒక 20% 30% ముస్లిం ఓట్లు టీడీపీకి వచ్చేది, బీజేపీ రావడం వల్ల 10% తగ్గి ఉండొచ్చు. ఇక మైనార్టీలు క్రిస్టియన్లు ఫస్ట్ నుంచి కూడా వైసీపీ వైపే ఉంటారు కనుక పెద్దగా అక్కడి నుంచి కూడా జరిగే నష్టం ఏమీ లేదు. ఇంక ఉన్న మిగతా వాళ్ళు ఎవరు కాపులందరూ కూడా ఈసారి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలి, ఆయన కనీసం సీఎం కాకపోయినా డిప్యూటీ సీఎం కన్నా చూడాలనే కోరిక ఉంది కనుక కాపులందరూ కూడా ఈసారి ఓటు కూటమికి వేశారు. యాక్చువల్గా కమ్మ కాపు మధ్య ఉన్న ఫ్రిక్షన్ పక్కన పెట్టి కూడా ఓటు వేశారు. ఈసారి కనుక మనం ఓటు వేయకపోతే ఇంకా కాపు అనే పదమే కాపులకు రాజ్యాధికారమో బీసీలకు అనే పదమే రాదని ఆ భయానికి ఓటేశారనే ఒక నేరేషన్ కూడా జరుగుతుంది. ఇక జనరల్గానే కమ్మ సామాజిక వర్గం అంతా కూడా టీడీపీతో ఉంటుంది. ఇంకా బీజేపీ రావటం వల్ల అదనంగా వచ్చిందంటే బ్రాహ్మణ ఓట్లు, వైశ్య ఓట్లు అదనంగా కూటమికి వచ్చాయి. ఇవి గతంలో లేవు. బ్రాహ్మణ ఓట్లు, వైశ్య ఓట్లు అనేవి జనరల్గా లేవు. వీళ్ళు ఈ అక్షింతలు, రాముడు, ఈ దేవాలయం కాన్సెప్ట్లో ఈసారి కూటమి వైపు మళ్ళారు. అందుకే బీజేపీకి కూడా పార్లమెంట్ సీట్లు, అసెంబ్లీ సీట్లు కూడా వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో అనేది కూడా ఒక నేరేషన్ జరుగుతుంది. సో అంటే మన కులాల వారిగా చూసుకున్నప్పుడు సహజంగా రెడ్డిలు అందరూ కూడా ఏమీ వైసీపీకి వేయలేదు, ఎంతో కొంత చంద్రబాబు కూడా వేశారు, అక్కడ కూడా ఉన్న. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు జిల్లాల వారికి ఒకసారి ప్రొజెక్షన్ మనం చూస్తే రాయలసీమలో కర్నూలు అనేది బాగా వైసీపీకి ఫెచ్చింగ్గా ఉంది. మిగతా దాంట్లో చిత్తూరు ఒకటి టీడీపీకి కూటమి గట్టిగా ఉంది. మిగతా 2 జిల్లాలు కడప కానీ జనరల్గానే వైసీపీ పక్షాన కూడా అక్కడ కొంత షర్మిల ప్రభావం కూడా కడపలో మనకు కనిపించింది అనేది కనపడుతుంది. ఇక ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు ఈ 4 జిల్లాలు అచ్చంగా కూటమికి ఓట్లు పడ్డాయనేది పోస్ట్ పోల్ అనాలిసిస్లో జరుగుతుంది. ఇక బాగా కన్ఫ్యూజన్ ఉంది ఎక్కడంటే విశాఖ నుంచి ఉత్తరాంధ్ర శ్రీకాకుళం వరకు ఈ జనం ఎటు ఓటు వేశారనే విషయంలో చాలా ఒక గందరగోళం అయితే కనపడుతుంది. మా నెల్లూరు, ప్రకాశం ఇక్కడ కూడా చెరిసగం టీడీపీ కూటమికి, వైసీపీకి నెల్లూరు, ప్రకాశంలో పడ్డాయి. సో ఇక తేలాల్సింది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ. ఈ ఉత్తరాంధ్ర అనేది ఎటువైపు పోయింది అనే ఓటు అది కూటమికి పోయిందా, వైసీపీ పోయిందా అనేది కూడా లెక్క తేలట్లేదు. సో చాలామంది ఈసారి సెఫాలిస్టులు కానీ, అనలిస్టులు కానీ, రాజకీయ విశ్లేషణ చేసేవారు, బయట నుంచి చూసేవారు, లోపటి నుంచి చూసేవారు అందరూ కూడా ఇదమిద్దంగా పలానా పార్టీ గెలుస్తుందని చెప్పే పరిస్థితిలోకి లేకుండా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఆంధ్రప్రదేశ్ పోలింగ్ అనేది జరిగింది. ఓకే. అండ్ ఇప్పుడు షర్మిల గారి గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి సార్. ఏం లేని కాంగ్రెస్ పార్టీని ఎంతో ఏదో సభలో ఇంకేదో చేసి కొంచెం జీవం పోసింది అనుకోవచ్చు అక్కడ. సో షర్మిల అయినా ఎంపీగా గెలిచే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు. అంటే ఆమె గెలవకపోవచ్చు కానీ డిపాజిట్లు అయితే వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్కి. ఈవెన్ దో ఆమె రావడం వల్ల కాంగ్రెస్కి చాలా చోట్ల కూడా డిపాజిట్లు వచ్చే అవకాశం. ఓకే. జనరల్గా కాంగ్రెస్ మీద కోపం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, రాష్ట్ర విభజన చేసినందుకు. ఆ కోపం ఇంకా పోలేదు. ఎక్కడో కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా వైసీపీలో జాయిన్ అయిపోయారు. సో షర్మిల రాకముందు ఉన్న పరిస్థితి వేరు, షర్మిల వచ్చిన తర్వాత పరిస్థితి వేరు. ఖచ్చితంగా షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీకి బాగా అడ్వాంటేజ్ జరుగుతుంది. ఓట్ బ్యాంక్ అనేది ఏ పార్టీకి ప్లస్ అంటారు? అదే ఓటింగ్ శాతం కాంగ్రెస్కి వస్తుంది షర్మిల వల్ల. ఇప్పుడు వాళ్ళకి పెరిగిందంటే ఇటు కూటమి ఓట్ బ్యాంక్ అయినా మైనస్ కావాలి, వైసీపీ ఓట్ బ్యాంక్ అయినా మైనస్ కావాలి. మేబీ ఆ ఓట్ చీలడం అనేది ఏ పార్టీకి ప్లస్ అయ్యే మనకున్న అంచనా, పోస్ట్ పోల్ అంచనా ప్రకారం, మనకున్న సోర్స్ ప్రకారం మాట్లాడితే కూడా ఈసారి క్రిస్టియన్ ఓట్లని వైసీపీకి పోకుండా అనిల్ బాగా అడ్డుకున్నాడు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఒకవేళ అనిల్ కనుక కాంగ్రెస్ పార్టీకి ఆ ఓట్లు వేపిస్తే వైసీపీకి చాలా చోట్ల నష్టం జరుగుతుంది. ఇదే థియరీ కనుక నిజమైతే క్రిస్టియన్ ఓట్లను చాలా వరకు అడ్డుకున్నాడు అనిల్ వైసీపీకి పోకుండా అని చెప్తున్నారు. సో కాంగ్రెస్కి ఖచ్చితంగా షర్మిల చీల్చే ప్రతి ఓట్లో 100 ఓట్లలో 50 పైగా ఓట్లు జగన్కి నష్టం చేసే ఉంటాయి. చాలా కామన్ సూత్రం అది. ఎందుకంటే అంతకుముందు వైసీపీకి ఉన్న ఓటర్లు అందరూ కూడా కాంగ్రెస్ నుంచి వెళ్ళిన ఓటర్లు. టీడీపీ నుంచి ఓటర్లు టీడీపీకే ఉన్నారు, బీజేపీకి కొత్తగా ఓటర్లు వచ్చారు. సో అందుకని ఏ రకంగా చూసుకున్నా జగన్కు నష్టం చేసేది షర్మిల ప్రచారం సాగింది. పైగా ప్రచారం అంతా కూడా ఆమె చంద్రబాబుని ఒక మాట అనలేదు, పవన్ కళ్యాణ్ ఒక మాట అనలేదు, కేవలం అన్నని మాత్రమే టార్గెట్ చేసుకుని ఎన్నికల ప్రచారం జరిగింది కనుక కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రతి ఓటులో 70% అది వైసీపీకి నష్టం చేసే ఓటే ఉంటుంది. ఇప్పుడు ఈ మోడీ సభలు కావచ్చు, తర్వాత చంద్రబాబు సభలు కావచ్చు, ఇవన్నీ తర్వాత రాళ్ళ దాడులు కావచ్చు,
ఇవి సెంటిమెంటల్గా కూడా అక్కడ జనాలకు కనెక్ట్ అయిందని చెప్పేసి అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మోడీ వచ్చినా కానీ ఆయన గోడ మీద పిల్లిలాగా ఇద్దరిని ప్రేమించినట్టుగా టూ సైడ్ లవ్ లాగా చేసిండు. జగన్ని ప్రేమిస్తుండు, చంద్రబాబుని ప్రేమిస్తుండు. అది రాజకీయాల్లో సాధ్యం కాదు. ఎవరికైనా ఒకవైపే ఉండాలి. ఆయన లాస్ట్ మీటింగ్ వరకు కూడా ఎన్నడూ గట్టిగా జగన్ని దించేయండి, జగన్ దుర్మార్గుడు అనే పదం కూడా వాడలేదు. ఎంతో కొంత అమిత్ షా కొంచెం తిట్టిపోయే ప్రయత్నం చేసిండు కానీ. సో మీరు అలా చూసుకున్నప్పుడు బీజేపీకి ఏందంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు బీజేపీ గెలిచేది ఏం లేదు. ఇక కావాల్సింది ఏందంటే కేంద్రంలో అధికారం రావాలి. దానికి ఎంపీ సీట్లు ఎవరు తెచ్చినా జగన్ అయినా మనకే ఇస్తాడు, చంద్రబాబు అయినా మనకే ఇస్తాడు అనే ధీమాతో వాళ్ళు ఏంటంటే రాలేదనుకుంటా, వచ్చినట్లు అనుకుంటా, కూటమిలో ఉన్నందుకు గాను ఎందుకు మేనిఫెస్టో మీద ఫోటోనే వేసుకోలేదు కదా, మేనిఫెస్టో మీద బీజేపీ సింబలే లేదు కదా. అంటే చంద్రబాబు ఇచ్చే హామీలన్నింటినీ మోడీ అనేవాడు ఆమోదించట్లేదు అనేది అర్థం. అంటే బీజేపీకి ఆమోదం లేదు చంద్రబాబు ఇస్తున్న హామీల మీద. చంద్రబాబు ఇస్తున్న 6 సూపర్ గ్యారంటీస్కి బీజేపీ ఆమోదం లేదు. సో రేపు చాలా సింపుల్గా డిజైన్ చేసుకుంటారు, మాకు సంబంధం లేదు, ఆయన జనసేన కలిసి ఇచ్చుకున్నారని మాట్లాడతారు రేపు తేడా వస్తే అట్లా. సో అందుకనే సభలు బాగానే జరుగుతాయి. ఎందుకంటే చంద్రబాబు మాసు క్రౌడ్ పుల్లింగ్ చేస్తాడు, పవన్ కళ్యాణ్ కోసం జనం వస్తారు. వీళ్ళిద్దరు కాకుండా మోడీ కూడా వస్తుంది కనుక జనం నార్మల్గానే వస్తారు. సో సభలు జరుగుతాయి, సభలు సక్సెస్ అవుతాయి. కాకపోతే ఎంతవరకు ఓట్ల షేరింగ్, ఓట్ల బదలాయింపు జరిగిందనేది చాలా ఇంపార్టెంట్. నేను బీజేపీ నుంచి వచ్చిన, మీరు టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తారు, మిమ్మల్ని కాదని నాకు ఇచ్చారు, మీ క్యాడర్ అంతా నాకు ఓటు వేయాలనేది ఏముంది అక్కడ, ఎంతమంది వేశారు, అది ఇది ఈసారికి వీళ్ళు ఓడగొడితే అసలు వీళ్ళు అడ్రస్ లేకుండా పోతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయం జరుగుతుంది అదే కదా. పవన్ కళ్యాణ్ అసలు గెలవకుండా ఓడిస్తే సీఎం అనే చర్చే ఉండదు కదా అనేది కదా ఇప్పుడు సమస్య అంతా. సో ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ సొంత మనుషులే ఓడిస్తారనే నేరేషన్ కూడా నడిచింది. అండ్ సార్ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? దాదాపు ఇప్పుడు 100 కోట్లు బెట్టింగ్ అని చెప్పేసి ఈరోజు పేపర్లో కూడా చదివిన. పిఠాపురంలో పోస్ట్ పోల్ ఎలక్షన్ స్టడీలో జరుగుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్కి బ్రైట్ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అంత ఈజీగా ఓడిపోయే అవకాశం అయితే లేదు. పవన్ కళ్యాణ్ ఇంకా కొంత కాపులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన అభిమానులు అయితే మెజారిటీ లక్షల్లో అని చెప్తున్నారు. సరే అది లక్షలు ఎందుకు, 100 ఓట్లతో గెలిచినట్టే. బాబు గారు కూడా అదే అన్నారు, నాకు ఒక్క ఓటు వచ్చినా చాలు, 100 ఓట్లు వచ్చినా గెలిచినట్టే, ఒక్క ఓటుతో గెలిచినట్టే కనుక పవన్ కళ్యాణ్ అయితే ఒకటి చాలామంది కాపులతో నేను మాట్లాడినా ఆంధ్రాలో, ముఖ్యంగా ఈ పిఠాపురం ఈస్ట్ వెస్ట్లకు సంబంధించిన అంతా మాట్లాడినప్పుడు ఈసారి కాపులు పవన్ కళ్యాణ్ కోసం ఒకటయ్యారు. కమ్మ కులాన్ని పక్కన పెట్టారు. కమ్మోళ్ళు సరే ఉండనియండి, కానీ మనం ఇప్పుడు జగన్ని దించకపోతే ఇక భవిష్యత్తులో ఎప్పుడు కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా మన దగ్గరికి కూడా రాడు. లాస్ట్ టైమే 2 చోట్ల ఓడించారు. సో ఈసారి కనుక పవన్ కళ్యాణ్ ఓడిపోతే ఇంకా కాపు అనే పదం మర్చిపోవాలి, కాపులకు రాజ్యాధికారం అనేది మర్చిపోవాలి, సీఎం సీట్ అనేది మర్చిపోవాలి. కనుక పార్టీలకు అతీతంగా ఓన్లీ కులం బేస్ చేసుకొని ఈసారి కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఓటు వేశారు. ఎంతమంది వాలంటరీగా వచ్చి పనిచేశారంటే పవన్ కళ్యాణ్ కోసము, సినిమా వాళ్ళు కానీ, కుల నాయకులు కానీ, లేడీస్ ముఖ్యంగా చాలామంది ఎంతో అభిమానంగా పవన్ కళ్యాణ్ ఏం చేస్తారంటే ఏమన్నా చేయనియపోండి, పవన్ కళ్యాణ్ గెలవాలి, మా ఓటు పవన్ కళ్యాణ్, ఆయన వస్తే ఏం చేస్తాడమ్మా అంటే ఎవరికి క్లారిటీ లేదు సార్. ఆయన చెప్పిన ఎజెండా మీద ఎవరికి క్లారిటీ లేదు, వాళ్ళ కూటమి మీద ఎవరికి క్లారిటీ లేదు, వాళ్ళ 6 గ్యారెంటీల మీద ఎవరికి క్లారిటీ లేదు. ఏం చేస్తారో మా పవన్ కళ్యాణ్ వస్తే ఏమైనా చేయకపోయినాడు సార్, ఆయన అయితే గెలవాలి, అసెంబ్లీకి పోవాలి అని మాట్లాడుతారు. సో అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్కి పెద్దగా నష్టమే ఉండకపోవచ్చు అనిపిస్తుంది సార్. ఓకే. సో మొత్తానికి దేశ రాజకీయాల గురించి ఫైనల్గా ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మనకు భారతదేశ వ్యాప్తంగా ఇప్పటికీ 5 దశల పోలింగ్ అయింది, ఇంకో 6, 7 2 దశలు ఉన్నాయి. అవి కూడా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ముఖ్యంగా బీజేపీకి అనుకూలమైన రాష్ట్రాల్లో నెక్స్ట్ దశల పోలింగ్ కూడా జరగబోతుంది. కనుక బీజేపీ ఇప్పటివరకు జనాన్ని భయపెట్టినంతగా అంత పరిస్థితి గ్రౌండ్లో లేదనేది మనకు మొదటి 3 దశలు చూస్తే అర్థమవుతుంది. మీకు చాలా వీడియోలు సోషల్ మీడియాలో వస్తున్నాయి చూడండి. అసలు మోడీ 3వ దశ పోలింగ్ తర్వాత వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వల్లనే డైరెక్ట్గా ముస్లింల పేర్లు తీశాడనేది కూడా నాకు నారేషన్. అప్పటి వరకు ఆయన ముస్లింలు అనే పదం ఆయన ఎంత సీరియస్ కామెంట్ చేశారంటే, రేపు కాంగ్రెస్ అధికారులకు వస్తే మీ సంపదను తీసుకుపోయి ముస్లింలకు ఇస్తారు. ఆ ముస్లింలు ఎవరయ్యా అంటే ఈ దేశానికి వలస వచ్చిన వాళ్ళు. ఆ ముస్లింలు ఎవరయ్యా అంటే ఎక్కువ మంది పిల్లలు కానీ క్రమశిక్షణ లేకుండా కాపురాలు చేసేవాళ్ళు. అంటే ఎక్కువ మంది పిల్లలు కంటే వాళ్ళకి ఎక్కువ అవసరాలు ఉంటాయి, వాళ్ళకే దేశంలో ఉన్న సంపద అంతా కూడా వాళ్ళకు ఉచితాలు ఇవ్వడంతోనే పోతుంది, వాళ్ళకు ఉచితాలు ఇవ్వద్దు అని. నిన్న కూడా ఒక కామెంట్ చేశాడు, బస్సులలో ఉచితం ఇస్తే అవసరం లేదు, మెట్రో పాడైపోతుంది. ఈ ఎంత బేస్లెస్ వ్యవహారం అంటే ఇవాళ హైదరాబాద్లో రోజుకి 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. మరి ఉచితం ఇచ్చి ఇక్కడ 6 నెలలు అయింది హైదరాబాద్లో కూడా.
మెట్రో పెరిగిందే కానీ తగ్గలేదు. ఎస్ సార్. సో అంటే ఇదంటే ఏదో రకంగా అధికారం పోతుందేమన్న ఫ్రస్ట్రేషన్లో మోడీ స్థాయి లాంటి నాయకులు కూడా ఇష్టం ఉన్నట్టుగా నోరు బారేసుకొని మాట్లాడటం. 3 దశల్లో మోడీకి వచ్చిన బీజేపీకి వచ్చిన ఓట్ల పర్సెంటేజ్ కానీ 3 దశల్లో ఉన్న పోలింగ్ వాతావరణం అనుకూలంగా లేని తెలిసినప్పటి నుంచి సడన్గా అటాక్ మార్చటం. మనకు గతంలో రాజశేఖర రెడ్డి తెలంగాణలో ఒకటి మాట్లాడి, ఆంధ్రపోయి ఒకటి మాట్లాడి, పాస్పోర్ట్ కావాలా తెలంగాణ పోవాలి. సేమ్ మోడీ కూడా 3 దశలు అయిపోగానే 4వ దశ నుంచి ముస్లింలు అనే వాళ్ళని ఎజెండా మీద తీసుకొస్తుండ్రు, ఉచిత పథకాల మీద ఎజెండా తీసుకొస్తున్నాడు. ఇవాళ ఇప్పుడు ఈ రామ్ మందిర్ ఎఫెక్ట్ ఏం జరగలేదు, అది లేదనే కదా ఇప్పుడు అందరు చెప్తుంది. జనరల్గా ఇప్పుడు మన యాక్చువల్గా అయితే కరీంనగర్, నిజామాబాద్లో రామ మందిరం ఎఫెక్టు, అక్షింతల ఎఫెక్ట్ అనేది మనకు చాలా క్లియర్గా కనపడ్డది. కానీ ఎక్కడైతే భారతదేశంలో మిగతా చోట్లలో ఎంత రామాలయానికి సంబంధించిన ఎంత ప్రచారం చేసినా అది 4 రోజులు టీవీలలో చర్చ నడిచింది తప్ప ఓట్లు తీసుకురాలేదనేది ఇప్పుడు వస్తున్న నేరేషన్. చూడాలి రేపు 6-7 ఫేజ్లలో ఎంత పోలింగ్ జరుగుతుంది, ఎటువైపు ఉంటుంది అనేది ఒక అంచనాకు వచ్చిన దాన్ని బట్టి బీజేపీ భవిష్యత్తును కూడా మనం ఆలోచించవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే చివరి వరకు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్, ఈవెన్ దేశ రాజకీయాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి కాబట్టి చూద్దాం సార్. థ్యాంక్ యూ. సో ఇది కృష్ణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైబ్రెంట్.